హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ మిస్టర్ పరిక్మల్లా. ఈరోజు ట్విట్టర్లో విజయశాంతి గారు ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ఏంటి, దాని సారాంశం ఏంటి ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్కు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద కార్యాచరణ ముందు తెలంగాణ లోక్సభ ఎన్నికలు చాలా చిన్నవి. ప్రకటించుకున్న జాతీయ పార్టీగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లల్లా లక్షలాది ప్రజలు వారి నాయకత్వం కోరుకుంటున్నారని గతంలో ఎన్నో మార్లు తెలంగాణ ప్రజల ముందు ప్రగల్భాలు ఘనంగా చెప్పుకున్న సంఘటనల దృష్ట్యా ఆయా రాష్ట్రాలల్లా అత్యవసరంగా పనిచేసి భవిష్యత్ రహిత సమితి, బీఆర్ఎస్కి వీళ్ళు ఇచ్చిన కొత్త డెఫినేషన్ అని తెలంగాణ సమాజం నిర్ణయించిన బీఆర్ఎస్కు అనేక ఎంపీలు వారు గెలిపించి తీరుతారు బహుశా. అంతెందుకు, తెలంగాణలో సుమారు 12 స్థానాలు అమ్మ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గారు, శ్రీమతి ప్రియాంక గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో నేతలు, కార్యకర్తల పోరాటంతో కాంగ్రెస్ గెలిచి ఒక 3 స్థానాలు ఎట్లనో ఒకవేళ బీఆర్ఎస్కు వస్తే మిగతా పై రాష్ట్రాలల్లో సుమారు 50 స్థానాలు గెలిచి కేసీఆర్ గారు కేంద్రంలో కారు చక్రం తిప్పవచ్చు. హరహర మహాదేవ్, జై తెలంగాణ, జై హింద్, విజయశాంతి. ఇది ఆవిడ పిక్చర్. అయితే దీనికి ఇంకా మళ్ళా మన సోషల్ మీడియా కౌంటర్లు ఉంటాయి కదా, ఒక్కొక్క బ్యాచ్. ఒక కౌంటర్ ఏంటంటే, ఫస్ట్ కౌంటర్, భారతదేశం చుట్టూ పొర్లు దండాలు పెట్టిన బీఆర్ఎస్ లోక్సభలో కానీ మరే ఇతర రాష్ట్రంలో కానీ రావడం అనేది కష్టం. దేశ్కా నేత అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ని శాశ్వతంగా ఇంటికి పంపారు. లోక్సభలో 14 పైగా సీట్లు సొంతం చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మేడం, కారు చక్రం తిప్పదు, స్టీరింగ్ పట్టదు. దీనిపై ఒక మీమ్ కూడా వేశారు. ఇది ప్రజెంట్ తెలంగాణ గౌట్ సిచ్యువేషన్. చెప్పు అంటే 1000 చెప్తారు కేసీఆర్ మీద. ఇక్కడ ఎక్కడున్నావు, నీకెందుకు చెప్పాలి, సరే కానీ రైతు బంధు పడ్డదా, ఇంకా పడలేదు, దొరికేవరా, తెలంగాణలో ఉన్నావు. అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళకి రైతు బంధు పడలేదు కాబట్టి అలాగా ప్రకాష్ రాజ్ అతడు సినిమాలోని ఈ సీన్ని ఇలాగ మార్చేశారు. చాలా ఫన్నీగా ఉంది. ఎనీహౌ, నెక్స్ట్ కామెంట్కి వచ్చేస్తే, మీ జీవితంలో ఒకేసారి ఎంపీ అయ్యారు మేడం, అది కూడా కేసీఆర్ దయతో. సొంత జిల్లా వదులుకొని మెదక్ జిల్లా నుండి మీ అవకాశం ఇచ్చి ఆయన మహబూబ్ నగర్ వెళ్ళి రిస్క్ తీసుకున్నాడు. మరీ ఇంత ద్వేషం పనికిరాదు మీకు కేసీఆర్పై. ఇది కేసీఆర్ తరఫు నుంచి వాళ్ళ కేసీఆర్ సపోర్టర్స్, బీఆర్ఎస్ సపోర్టర్స్. ఇంకొకరు ఏంటంటే, రాహుల్ గాంధీకి ఈసారి కూడా పీఎం అయ్యే అవకాశం లేనట్టేనా మేడం? మీరు బీజేపీ పైన ఒక్క కామెంట్ కూడా చేయట్లేదు అంటే బీజేపీ పాలన మీకు నచ్చింది అని అనుకోవచ్చా మేడం? ఇంకొకటి, కేసీఆర్ గారికి ఇంట్లోనే, తెలంగాణలోనే విలువ లేదు, ఇక ఊర్లో అంటే దేశంలో ఎక్కడిది? ఇంట గెలవలేని వారు ఇక ఊరిని గెలుస్తారా? లేదు, కేసీఆర్ మాటలు కేవలం ఊహలు మాత్రమే. జై రామలమ్మ హ్యాష్ట్యాగ్. అప్పుడప్పుడు ఒక ట్వీట్ పెడితే రాజకీయాల్లో ఉన్నట్టు కాదు, బీఆర్ఎస్ అయింది రేపటి ఎలక్షన్ కోసం కాదు అని ఎన్నోసార్లు చెప్పారు. తప్పకుండా ఒకరోజు దేశం మొత్తం బీఆర్ఎస్ ఉంటుంది. అలాగే మీరు ఇలాగే ట్వీట్ అప్పుడప్పుడు పెట్టండి గుర్తు చేసుకోవడానికి. ఒక్కొక్కరి పర్సెప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, వాళ్ళ ఆలోచన ధోరణులు, ఒక్కొక్కరు ఆలోచించే వాళ్ళ దృక్కోణాలు. ఇంకొకటి, అక్క నువ్వు నీ రాజకీయ మనుగడ కోసం ఎన్ని పార్టీలు మారినవో గుర్తు తెచ్చుకో, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో, నీకు తెలుస్తుంది కేసీఆర్ గారి విలువ. అది ద ఐరన్ లేడీ అని విజయశాంతి ఉమా. ఐరన్ లేడీ అంటే ఓకే, ఉక్కు లాంటి మనిషి. ఎగసిపడకు శాంతమ్మ. ఏదో ఒక పార్టీలో కాన్స్టాంట్గా ఉండు, ముందు కేసీఆర్ది ఓన్ పార్టీ, ఏమనిపిస్తే అది చేసుకుంటాడు.
మీరు కూడా ఒక పార్టీ పెట్టుకొని కొట్టాడండి. సీట్స్ కోసం పార్టీస్ మార్చుతూ తిరుగుతున్నారు. చూశారు కదా, ఇదొక కోణం. రాష్ట్రంలో ప్రజలు ఎవరైతే సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటున్నారో, అంటే యాక్టివ్గా ఉండని వాళ్ళు కూడా, అంటే సోషల్ మీడియా వాచ్ చేస్తున్న వాళ్ళు, ప్రతి మనిషికి సంబంధించి, ప్రతి రాజకీయ నాయకుడికి సంబంధించేసి చాలా కోణాలు, చాలా విషయాలు వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. సో ఏది పడితే అదే అనడానికి లేదు, ఒకప్పట్లా కాదు. ఇప్పుడు ఏదన్నా కూడా దానికి కౌంటర్ ఖచ్చితంగా ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు వాచ్ చేస్తున్నారు. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ 14 పైనే ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని ప్రజలంతా అంటున్నారు. జై రామ్లమ్మ #. ఎవరో పెట్టారు, కేసీఆర్ నీవు ఓడాల్సిందే. సరే, అది వీడియో తర్వాత ముచ్చట. ఓ అక్క గెలిచారు, సరే ఫ్లోలో వెళ్దాం. ఓ అక్క గెలిచారు, పని చూసుకోండి. కేసీఆర్ మీద ఏడవడం ఎందుకు? ఏడవడం కాదు, ఇంకా కేసీఆర్ని తిడితే ఎంపీగా గెలవరు, తప్పు ఆలోచన. మనకు భారతదేశ వాసులు నచ్చరు అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇటలీ సోనియా సరిపోతలేదా? ఇంకా ఇంగ్లీష్ దొరలు కావాలా? చూసారా, ఈయన ఆలోచన వేరే ఉంది. మేడం, నేషనల్ పార్టీలు ఎందుకు వీరిని వదిలేస్తున్నాయి? కార్ పార్టీ 10 yearsలో అవినీతి లేకుండా పాలన చేశారా? ఇదొక యాంగిల్. అంటే అవినీతి పాలన లేదా, ఉంటే మరి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అనే విధంగా, ఆ యాంగిల్లో. పాపం ఇంకొక అతను ఏడ్చాడు, దండం పెట్టాడు, తల కొట్టుకుంటున్నాడు ఇక్కడ. దాని తర్వాత, అంతొద్దు శాంతమ్మ, ఈసారి ఎంపీగా గెలిచి చూపించు. కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ జై తెలంగాణ అనే బిడ్డ మీరు ఒక్కరే అమ్మ. కానీ మీరు బీఆర్ఎస్ తరపున పోరాడితే బాగుండేది అని నా అభిప్రాయం, ఒపీనియన్. ఆయన ఒపీనియన్ అని చెప్పారు. అవకాశవాది, నీకు ఎంపీ సీటు ఇవ్వరులే. పాపం ఇక్కడ బాధితులు ఉన్నాడు, రైతు బంధు వేయలేదు ఇంకా అంట. బీఆర్ఎస్కి నిర్మాణాత్మకంగా ప్రతిపక్షంలాగా మంచిగానే సలహాలు ఇస్తున్నారు. ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ప్లీజ్. చూసారా, మనోళ్ళు మామూలు కాదు, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ డెవలప్మెంట్ ఫోకస్ పెట్టండి అంటున్నారు. అంతే కదా, డెవలప్మెంటే కదా కావాల్సింది. ఇప్పుడు ఈ మాటలు, ఈ వాదాలు, ఈ వాదించుకోవడాలు, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడాలు, ఇవన్నీ ఎందుకు? మనకు కావాల్సింది డెవలప్మెంట్. తెలంగాణ డెవలప్మెంట్ కావాలి. ఏదైతే గత ప్రభుత్వం చేయలేదని ఇబ్బంది పడి, చేయలేదని ఆవేదనతో ఈ పార్టీని గెలిపించారో అది ఆలోచనలో పెట్టుకొని డెవలప్ చేయాలి. డెవలప్ మీద దృష్టి పెట్టాలి. కానీ ఈ తిట్టుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల టైం వేస్ట్, అంతకంటే ఉండదు నాకు తెలిసి. సో చూద్దాం రేపు మళ్ళీ ఎవరి మీద కౌంటర్స్ చేస్తారు, ఎవరిచ్చే స్టేట్మెంట్స్కి ఎలాంటి కౌంటర్స్ ఉంటాయో రేపు వీడియోలు చూద్దాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మిస్టర్ పరిక్ మల్లా. కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.